ఇదిగో నూతన జీవితం మనమే ఈ లోకములో క్రీస్తు సృష్టి ఉన్నాము. ఇదిగో క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా నిలిచి ఉందుము. ఇదిగో క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా నిలిచి ఉందుము. పాతవన్నీ గతించి పోయెను, లోకమంత కొట్టుకొని పోయెను. పాతవి గతించి నిలిచి ఉండెను, అది ఏ పరిశుద్ధాత్ముడు. క్రీస్తు యేసు నామము నిలిచి ఉండెను, అది ఏ పరిశుద్ధాత్ముడు, అది ఏ పరిశుద్ధాత్ముడు. ఇదిగో క్రీస్తు యేసు నందు నిలిచి ఉందుము. ఇదిగో క్రీస్తు యేసు నందు నూతన జీవితం. మరణము పారిపోయెను, క్రీస్తు యేసు మహిమ నిలిచి ఉండెను. పాప మరణ నియమము పారిపోయెను, క్రీస్తు యేసు మహిమ నిలిచి ఉండెను. నూతన కీర్తనతో పాడుతుండెను, హల్లెలూయా స్తుతిగానం చేచెదను. నూతన కీర్తనలు పాడుతుండెదో, హల్లెలూయా స్తుతిగానం చేచెదను. హల్లెలూయా స్తుతిగానము చేచెదను. ఇదిగో క్రీస్తు యేసు నామము నిలిచి ఉండెను. పర్వతములేమో తొలగిపోయెను, మెట్టలన్నీ ఏమో కూలిపోయెను. పర్వతములు ఏమో తొలగిపోయెను, మెట్టలన్నీ ఏమో కూలిపోయెను. ప్రభు యేసు నడిపించే మార్గములో, ప్రభు యేసు ప్రతిష్ఠించిన మార్గములో ఆనంద గీతములు పాడదా, ఆనందముతో బ్రతికెదం. ఆనంద గీతములు పాడదా, ఆనందముతో బ్రతికెదం. నా ప్రభువు వడిలో తాగిద, నా ప్రభువు వెలలో నిలిచెదను. ఇదిగో క్రీస్తు యేసు నామము, ఇదిగో నామము, నూతన నామము.
కొనియా సాగెదను, ఆత్మలోనే ఆనందము సాగెదా, ఆత్మని మనతో సాగెదా, ఆత్మలోనే నేను కొనసాగదా, ఆత్మలోనే నేను కొనసాగదా, స్వరమెత్తి పిలిచే వరకు ప్రభుతోనే కలిసి నేను పోయేదను, స్వరమెత్తి పిలిచే వరకు ప్రభుతోనే కలిసి పోయేదను. కొత్త జీవితం, కొత్త జీవితం, నూతన జీవితం, కొత్త జీవితం. ఏమైపోతుంది? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన మహాకనికను బట్టి మనల్ని ప్రేమించి కనికరించి ఆయన కృపయు ప్రేమ కరుణ కటాక్షంతో మన వెళ్ళ తన కటాక్షం తెచ్చేసి రాత్రంతా మనం కాపాడి మన జీవితంలో మరొక నూతన దినాన్ని దేవుడు కలగజేశాడు కదా. అందుకొరకే పరిశుద్ధ దేవుని మనం ఘనపరచుకుని మహిమపరచుకుని ఈ ఉదయకాలంలో దేవుడు మనతో చేసే వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మీ కనికరమును కటాక్షం దయనమించి ఈ మంచి దినాన్ని మాకు ఇచ్చడానికి వందనాలు. ఈ సంబంధిని వాకుతో మాతో ముచ్చటి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, పరిశుద్ధాత్మ మన మధ్య ఉండి దేవుడు మన కాపాడి కనికరించి ఈ మంచి సమయాన్ని ఇచ్చినప్పుడు కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన మాటను మనం గైకొంటుకును ఆయన చిత్తాన్ని మనం అనుసరించుకును దేవుడు మనం ఆశ్రయించుకుని ఎప్పుడు ఇష్టపడేవాడు. ఎప్పుడైతే మనం ఆయన మాట యందు లక్ష్యం ఇస్తున్నామో ఆయన మనం ఆశ్రయించి దీవించేవాడు. ఈరోజు కూడా దేవుని మాటను బట్టి చూస్తే వారు యెహోవా ఆశ్రయించిన జనమని వారిని సూచనలందరూ ఒప్పుకొందరు. వారు యెహోవా ఆశ్రయించిన జనమని వారు చూసిన వారందరూ ఒప్పుకొందరు. ఆమేన్. అవును, దేవుడు మనల్ని ఆశ్రయించేవాడు, దేవుడు మనల్ని దీవించేవాడు, దేవుడు మన యందు దయ కనికరమ కటాక్షం గలవాడు. దేవుడు ప్రతి మనిషిని కూడా ఆశ్రయించాలని ఇష్టపడుతున్నవాడు. దేవుని మాట, దేవుని వాక్కు, దేవుని సన్నిధి గొప్పది. దేవుని పరిశుద్ధమైన మాట ద్వారా మన వేళ ఆయన చూపుతున్న ప్రేమ చాలా గొప్పది. సహోదరి సోదర, ఈరోజు మనం ఆయన సన్నిధిలో మన ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు. మన ఆశ్రయించుకు వచ్చిన దేవుడు గొప్పవాడు. అందుకే ప్రభు మాట చరుస్తుంది. దేవుని పరిశుద్ధమైన మాటను బట్టి యెషయా గ్రంథము 61 చూస్తే ఈ మాట చెప్తున్నాడు. 9వ వచనం చూస్తే యెషయా గ్రంథము 61 9వ వచనం చూస్తే, జనములను వారి సంతతి తెలియబడను, జనముల మధ్యను వారి సంతానమును ప్రసిద్ధి నందును,
వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ప్రియ సహోదరి సోదరు ఒప్పుకొందరు. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఆశీర్వించేవాడు, దేవుడు ఆయన ప్రజలను దీవించేవాడు, దేవుడు తన ప్రజల వల్ల తన కటాక్షం చూపించేవాడు. ఈరోజు ఆశ్రయించడానికి వచ్చాడు, ఈరోజు నేను ప్రసిద్ధి చేయటకు వచ్చాడు, ఈరోజు నేను కరుణించడానికి వచ్చాడు, ఈరోజు తన కటాక్షాన్ని కనపరచకు వచ్చాడు. ఆయన కనికరం మనకు అనుగ్రహించి ఆయన పరిశుద్ధ నామటి మన దీవించాలని ఆశపడ్డవాడు. ప్రేమల సహోదరి సోదర, జీవగల దేవుడు తన కృపల సన్నిధిని బట్టి మన ఆదరించని ఆశపడే దేవుడు. తన నామం ఘనమైనది, తన పరిశుద్ధ నామం మహిమకరమైనది, తన కృపల నామం గొప్పది. ప్రేమైన సహోదరి సోదర, దేవుడు నన్ను ప్రేమించి మనకి మంచి సమయాన్ని ఇచ్చాడు. నీ సంతానాన్ని ఆశ్రయించేవాడు ఆయన. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో నీ సంతానం ప్రవేశించినప్పుడు బహుగా దీవించేవాడు ఆయన. తన కృపను బట్టి మన కరుణించక ఇష్టపడుతున్నవాడు కనుక నేడు ఆయన పాదాల దగ్గర ఉండమని నీ సంతానం విశ్వే. అందుకని ఆయన ఎత్తుకొని గురించి మనం ఆశ్రయించను. మార్క్స్ వార్తలో చూస్తే 10:16 చెప్పడి మాట 10:16 వస్తున్నప్పుడు వారిద్దరిని ఎత్తి కౌగిలించుకొని, ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించే దేవుడా. ఆయన ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులు ఉంచి ఆశీర్వదించే దేవుడు, ఇడిపించే దేవుడు, విమోచించే దేవుడు. తన పరిశుద్ధనంటే మన ఎందుకు తన కృప నుంచి కనుకరించేవాడు. ఈరోజు నీ కుటుంబంలో దేవుడు నిన్ను దీవించడం కోసం, నిన్ను ఆశ్రయించుకొని ఇష్టపడుతున్నవాడే. మనుషుడు కొన్ని విషయాలు బట్టి చూస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదం కంటే కొన్ని ప్రయత్నముల కీర్తితో కొన్ని విషయాలు చేస్తుంటారు. దేవుడు ఇష్టపడేది కాదు. ఈరోజు ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడే విషయం వస్తే ఆశీర్వదించడానికి వచ్చిన దేవుడు. అందుకని ఆయన వెతుకుని కవ్వించుకొని చేతులు ఉంచిన. అందుకే ఇక్కడ ఏమంటాడంటే దేవుడు ఆశ్రయించిన వారు, కీర్తన గ్రంథంలో 21 కీర్తన 21:6 చెప్తున్న ఒక మాట, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండనట్లు నీవు అతన్ని నియమించితివి. సకల జనుల ఆదర గొలుకొతో సీయోను వాసకుండా విధి కాలము. వాక్యం అన్న వాళ్ళారా, వాక్యం వినాలి, గ్రహించాలి.
అనేక స్థలంలో లేచి ఉదయకాలంలో దేవుడు నాతో ఏం మాట్లాడుతారో ఎదురు చూసేవారు అన్నారు. నీతోను కాదు, నీ సంతానంతో మాట్లాడుకున్నాడు ఆయన. ఆశ్చర్యించే దేవుడు, కనికరించే దేవుడు. ఆయన కటాక్షం మనకు కలగజేసి మన వర్ధలు చేసే దేవుడు. ఆయన కృపణస్థను మనకు అనుగ్రహించి మనం దీవించక ఇష్టపడుతున్నవాడు. అందుకని పిల్లల్నేమి నిత్యము ఆశీర్వాదకారుడుగా ఉన్నట్లు నువ్వు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లాసింపజేసి ఉన్నావు. ఆమేన్. అందుకనే యెహోవా ఆశ్రయించిన వారు ఉల్లాసింపజేసేవాడు, ఆయన ఇద్దరు చేసేవాడు. తన కృపలో వారి జీవితాన్ని, వారిని కాల్చిన ఆనందం కలగజేసేవాడు. ఆయన సన్నిధిలో మన దీవించుకొని కృషికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, ఆశీర్వాదకారుడుగా పుణ్యుడుకు పిలిచినవాడు. అందుకని మన ఉదయకాలంలో దేవుని ఆశీర్వాద కోసం మనం కనిపెట్టుకున్నప్పుడు ఆయన మనల్ని ఆశ్రయించేవాడు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనం ఆ విషయాన్ని గ్రహించినప్పుడు మనం ఏ విధంగా ఆశీర్వదిస్తారని ఆయనే పిలిచి ఆశ్రయించేవాడు. సహోదరి సహోదరులారా, దేవుని మాట అంటున్నావు, వస్తమే పేదవారు కావచ్చు, పేదవారమే కావచ్చు, కానీ దేవుడు దాటిపోయే దేవుడు కాదు. ఎవరు మొరపెడతారో, ఎవరు సన్నిధికి వస్తారో, ఎవరు ప్రభు చిత్తాన్ని నెరవేర్చుకు, ఎవరు ప్రభు మాట మీద లక్ష్యిస్తుంటారో వారిని దాటిపోయేవాడు కాదు. వారిని కరుణించేవాడు. ఆయన ప్రేమమూర్తి, ఆయన కరుణమూర్తి. నేను ఒక వ్యక్తిని ఒక పని విషయంలో నేను అతన్ని పని ఇప్పించి కూడా అడిగాను. అతని పరిస్థితి పని లేదు, తన భార్య నాతో చెప్పి తన పిల్లలు వారందరూ మాట్లాడి ప్రార్థన చేసి సరే ఒకటి విషయాలు చెప్పాను. మంచి పని. సరే అతను ఒక పని కుదుర్చుకున్నాడు. అది దేవునికి విరోధమైన పని. అంటే ఒక అధికారి దగ్గర అతను ఒక అధికారం ఉంది అని చెప్పాడు, కుదుర్చుకున్నాడు. దేని బట్టి నిత్యం ఆశీర్వాదకారకులుగా ఉండాలంటే మన దేవునితో ఉండాలి. అతని ఆలోచన వేరే ఉన్నది, చాలా సులువుగా ఉంది. మంచిగా తాగొచ్చు, వాళ్ళతో పట్టుకుని కొన్ని తన లోకానుసర క్రియ అంటే చెడు కార్యము కూడా నడిచిపోతాడు. ఓ 2 years తర్వాత ఏమైందంటే అతని అధికారం పోయింది. ఈయన చెప్పాడు, నా అధికారం పోయింది కనుక ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదులే అని చెప్పేశాడట. నువ్వు నాకు అవసరం లేదు అన్నాడట. మంచిది. అధికారులు నా దగ్గరకు వచ్చాడు.
ప్రియమైన సహోదరి సహోదరా, ఈ సమయంలో దేవుడు నీ కోసం తీసుకొచ్చిన ఆశీర్వాదం పొందడం కోసం, దేవుడు నీకు నీ కుటుంబాన్ని కలగజేసి ఆశీర్వాదం పొందడం కోసం ఆయన సన్నిధిని వెతకాలి మనం. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, 24 కీర్తన చూస్తున్నప్పుడు, కీర్తన 24 చూస్తున్నప్పుడు 25 వచనం చెప్తారు ఒక మాట, వారు యెహోవాను ఆశ్రయింపబడ్డవారు. ఆమేన్. వారు యెహోవావలన ఆశీర్వాదం నందను, తన రక్షకుడిన దేవుని వలన నీతిమంతమునందును. తన రక్షకుడైన దేవుని వలన నీతి పొందును. కానీ ఈరోజు రక్షకుడైన దేవుని ద్వారా ఆశ్రయింపబడి నీతిమంతం పొందినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదకారకులుగానే ఉంచుతాడు. ఆమేన్. నిన్నును నీ సంతానాన్ని ఆశ్రయించేవాడు. అతను యెహోవాను ఆశ్రయింపబడాను. మనల్ని ఆశ్రయించుటకు, మన దీవించుటకు, మనపై తన కృపచ్చు మన కరుణించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆశీర్వాదం ఆయన చేతిలో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన చేతిలో ఉన్నది. కృపగల దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన చేతిలో ఉన్నది. ప్రియమైన సహోదరి సోదర, ఆయన పరిశుద్ధమైన దీవెన మన పొందుట కోసం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం పొందడం కోసం ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన దీవించి ఆశ్రయించేవాడు, ఆయన కటాక్షించి దీవించేవాడు. 8 చెప్తున్నాడు 31 అధ్యాయంలో చూస్తే, 8:31-23 చెప్తున్న ఒక మాట, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశంలోను దాని పట్టణంలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించిన గాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించిన గాక అనే మాట ఇకను వాడుకుందరు. అంటే సమాధానకరమైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. అనేక విషయంలో దేవుని ఆత్మకి విరోధంగా ఉన్నవారు ఉన్నారు. చాలా సమయంలో చూస్తున్నప్పుడు దేవుని ఆత్మకి విరోధంగా ఉన్నవారు ఉన్నారు. దేవుని మాట యందు ఎవరైతే లక్ష్యం ఇస్తున్నారో, దేవునికి లోపట్టప్పుడు దేవుడు ఆశీర్వదించేవాడు. ప్రియమైన సహోదరి సోదర, ప్రియ సంగమా, ప్రబంధం ఉన్న వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను బట్టి విషయం మనం గ్రహించినప్పుడు అని సెలవిస్తున్నమాట. దీవెనకరమైన విషయంలో నేను ఆశ్రయించేవాడు, నేను దీవించేవాడు, మన యేసయ్య మన ఆశ్రయించుకొచ్చినవాడు. అందుకనే ఒకవేళ ఇప్పటి వరకు నీకు అనేక కొరతలు ఉండొచ్చు. ఈ ఉదయకాలం యేసయ్య ఏమంటున్నాడంటే మనల్ని ఆశ్రయించడానికి వచ్చాడు,
నీ కుటుంబాన్ని దీవించడానికి వచ్చాను. కొందరు కొన్ని స్థలాల్లో ఈ సమయం ఉందో వారు గుడిసెలలో ఉండి, వారు డేరాల కింద ఉండి, ఎక్కడికో పనికి వెళ్ళి ఉంటూ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో నాతో ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వారు ఉన్నారు. కొందరు పరిస్థితులను బట్టి, కానీ కొందరు కొన్ని ప్రాంతాలలో దేవుని మేలు మరిచేవారు ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, ఒకళ్ళ దేవుని మాటకు లోబడితే దేవుడిని ఆశ్రయించేవాడు కనుక, దేవుడిని దీవించేవాడు గనక, దేవుడు తన కృపని కలగజేసేవాడు గనక ఈ మాట చెప్తున్నాడు. లేదని భయపడొద్దు, ఆయనకు నమ్మకస్తులు ఉండాలి. లేదని భయపడకూడదు, ప్రభుకు నమ్మకస్తులుగా ఉండాలి. ఆరోగ్యమును ఆశీర్వాదం కలగజేస్తారు ఆయన. ఈ సహోదరి సోదర, ఆజ్ఞాకాండం 2:19 చూస్తే 1:9 2వ అధ్యాయము పరిశుద్ధ వాక్యం మనం చూసినప్పుడు ఈ మాట చెప్తున్నాం. కొట్టలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను, ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లను దానిమ్మ చెట్లను అంజూరపు చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ఆమేన్. ఇష్టమేనా? ఈరోజు నిన్ను ఆశ్రయించక ఇష్టపడే దేవుడు, ఈరోజు నేను కనికరించక ఇష్టపడే దేవుడు. ఒకవేళ ఏవో నీకు పేదవారిగా ఉన్నారు, మీరు ఈరోజు ఏం చేట్టుకున్నాడు? ఆయన ఆశీర్వాదం కలగజేసే దేవుడు, దీవెన కలగజేసే దేవుడు, తన కనికరమును కలగజేసే దేవుడు. నిన్ను దీవించటకు ఇష్టపడుతున్నవాడు. ఒకవేళ లేకపోయినాను, ఒకవేళ ఇప్పుడు పేదవారికి ఉన్నాను, నేను లేవనెత్తుటకు, నేను దీవించకు, నిన్ను ఆశ్రయించకు ఇష్టపడతండి. మరి ఇటు ఆశీర్వాద పొందరకు నీవును ఈ దినం సమాధి నుంచి తిరిగి లేచినేస్తాయి, సమాధిలోంచి తిరిగి లేచినేస్తాయి. అందుకని ఆయన మాటకు లోబడాలి, ఆయన సన్నిధికి రావాలి. ఆయన పరిశుద్ధ నామను బట్టి తన వాక్యం మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుడు అప్పుడు మనల్ని బహుగా దీవించేవాడు, ఆశ్రయించేవాడు. అందుకని గలతీ పత్రిక 3వ అధ్యాయం చూస్తే 8వ వచనం చెప్తున్నాడు ఆయన. 3:8 చూస్తున్నాం, నీతి యందు నీ యందు అన్యజనులందరూ ఆశ్రయింపబడదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన యందు అన్యజనులకును ఆశ్రయింపబడదురు అని చెప్తున్నాడు. కనుక ఈరోజు మనం ఆశ్రయింపబడాలి, దేవుని మాట ప్రకారం మనం దీవెనబడాలి. అందుకని నిత్యము ఆశీర్వాదకారకులు ఉండటం కోసం ఆయన మనం వెనక చేసుకున్నాడు, కానీ దరిద్ర ఒకటం చేసుకోలేదు, దరిద్ర ఒకటకు ఆయన చేసుకోలేదు. అందుకే ఈ మాట చెప్పాడు. నా ప్రియ సహోదరి సోదర, ప్రియమైన సహోదరి సహోదర, కాబట్టి విశ్వాస సంబంధులై విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశ్రయింపబడదురు. 9వ వచనం చెప్తున్నాడు.
మీరు ఈరోజు ఆశ్రయింపడానికి ఇష్టపడుతున్నావా? మోకరించు. ఆశ్రయింపబట్టకు ఇష్టపడితే మోకరించు. నీ క్రియలు మార్చుకో. యువతి కాలంలో నేను ఆశ్రయించుకొచ్చిన దేవుడు, నేను నీ సంతాన్ని ఆశ్రయించి దీవించకొచ్చిన నీ వ్యాపారం, నీ సంస్థ దీవెన కలగజేయడానికి వచ్చిన వాడు యేసయ్య. ప్రతి విషయం కూడా దేవుని కలిగి పరిశుద్ధాత్మ దీవెనం కోరుకున్నప్పుడు ఆశీర్వాదంలో చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధ పాదాలు కొందామని చేస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి నీ కటాక్షం మాకు తెచ్చి మమ్మల్ని క్షేమంగా కాపాడి ఎగో తండ్రి 2025 ఈ చివరి ఆదివార దినములో ఈ ఉదయకాల ప్రభావ మమ్మల్ని ఆశీర్వదిస్తూ అంటూ వచ్చిన తండ్రి, ఆదరణకర్తగా అంటూ వచ్చిన తండ్రి, మీ కటాక్షం మాకు దయచేసి నీ కృపల సన్నిధి మాకు అనుకరించి నీ స్థితపకన పత్రం మా జీవితంలో కొనసాగడానికి దయచేస్తుంది. నీ పరిశుద్ధమైన మాటను బట్టి నీ పవిత్రమైన పాదముల దగ్గర ప్రయాసపడుతున్న ప్రతి వారిని కటాక్షించే దేవుడు కదా. నీ దాసులైన పొరుగు తండ్రి, నీ సన్నిధిలో అడుగుతున్న తండ్రి, అప్పగింపబడిన శావని పరిచారకులను నీవిచ్చిన తండ్రి నాతో సహకరించేవారు లేక మా కుటుంబాల జ్ఞాపకం చేసుకుంటూ కనికరిస్తూ ప్రతి వారిని పరిశుద్ధమైన ఆశీర్వాదములతో ప్రభావాన్ని వీరు నింపుతూ దుష్టుడి చేతుల పడకుండా కాపాడమని, దుష్టుడి చేతుల పడకుండా కాపాడమని, అపవాది యొక్క అంధకారంలో పడిపోకుండా కనికరించమని నీ పాదాలు పట్టి వస్తున్నా. సంఘంలో ప్రభుత్వం యవనస్తులను జ్ఞాపం చేసుకొని, సంఘంలో ప్రభు యవనస్తులను జ్ఞాపం చేసుకొని, తల్లికి రక్షణ ఉండి తండ్రికి లేక, తండ్రికి రక్షణ ఉండి తల్లికి లేక, కొందరు ప్రభు తల్లి ఉండి తండ్రి లేక, తండ్రి ఉండి తల్లి లేక ఆయా పరిస్థితుల్లో బాధపడుతూ వేదనకు గురవుతున్న వారు ఉన్నారు కదా. మీ ఆశీర్వాదం మాకు దయచేయండి. ఆ బిడ్డలు కూడా సంఘంలో మీరు కరుణించండి. గర్భఫలం ఆశీర్వాదం కూడా తెచ్చండి. సంఘంలో శిల్లంగి వారు లేకుండా తెచ్చండి, కుట్రదారు లేకుండా తెచ్చేదండి, యథార్థపరులను తెచ్చండి. గొర్రెస్తరమ ధరించుకొని నీ ఆత్మకి విరోధంగా లేచిన ప్రతి చీకటి కూడా తొలగించి నీ చిత్త నెరవేర్పుచో ప్రతిభను బలపరిచి సంఘంలో ప్రభా సమాధానకరమైన విషయాలు ప్రతి వారికి జరగడం కూడా దయచేసి తప్పిపోయే ప్రతి వారు తిరిగి ప్రభుని సన్నిధిలో ప్రవేశించి ఈరోజు నీ ఆశీర్వాద ప్రభుని బిడ్డ కలిగి ఉండకు సహాయం చేస్తూ సంఘంలో ప్రభుత్వండి సకల జనాదర కొలుకోతకు వచ్చిన వారి స్వస్థతను ఆశీర్వాదం కూడా దయచేసి అదేవిధంగా ప్రభు ఈ సంబంధ కుటుంబంలో వాక్యమైన ప్రతి వారిపై నీ కనికను దయచేసి ప్రభుని పరిశుద్ధమైన దీవెన దయచేసి దారిద్ర స్థితి నుంచి నీకు ద్రాక్ష పండ్లు లేకపోయినా ఏది లేకపోయినాను ఇదిగో నిన్ను ఆశీర్వదించుకొచ్చిన చెలవిచ్చిన మహోన్నతుడా గొప్ప దేవుడా నీ పాదాలు కొందనాలి. కనికరంగా తండ్రి నీ పరిశుద్ధ పాదాలు కొందాలని తెలుస్తున్నాను. నీ ప్రేమ గొప్పది, నీ కనికరం గొప్పది. నీ కనికరంతోనే నన్ను మమ్మల్ని రక్షించారు. ఈ సంబంధాన్ని మరోసారి జ్ఞాపకం దేశంలో క్రీస్తు సంఘం విస్తరణ పట్టుకును ప్రభు నీ పరిశుద్ధ నుండి నాయన మరొకసారి నా వారు సంఘమంతటా కూడా జ్ఞాపకం చేసుకుంటూ పట్టణంలో పల్లెలోని వారు ఉన్నారు. మేమున్న బస్తీ కానీ మేమున్న ప్రభావం మరి పట్టణం కానీ ఇంకా తండ్రి ప్రభావ నీ కృపను ఉండే ప్రభావ పల్లెలు కానీ గ్రామాలు కానీ ప్రతి ఒక్కరిని జ్ఞాపేసుకొని నీ చిత్తపక్క నీతో వెక్కి పెంచి దీవెన పొందే కృప తెచ్చుతండి. నీ ఆశీర్వాదం తెచ్చుతండి.
ఆదరణకర్తమైన యేసయ్యా నీ పాదాలకు వందనాలు. ఆదరణకర్తమైన యేసయ్య నీ పాదాలకు వందనాలు తెలుస్తున్నా. మా తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకోండి, రక్షణ దయచండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా దేశ యుద్ధంలోని కాపుదల దయచేతండి, రక్షణ పట్టుకుండా జ్ఞాపకం చేసుకోండి, ముసుగులు రాకుండా దయచేతండి. ప్రజాప్రతినిధులను బడవారు ఎవరైతే ఉన్నారో తండ్రి, పేదవారికి న్యాయం కలుగుటకు వారు కూడా జ్ఞాపకం చేసుకొని వారి ద్వారా అనేకులకు సమాధానం పేదరికం తొలిపే కృపట తెచ్చేతండి. మీ ద్వారా అవుతుంది కదా, మీరే కనుకరించండి. శిలువశక్తులతో మీరు మాట్లాడండి, శిలువశక్తుని తడితిరిగే కృపదని, శిలువశక్తుని ఎందు లక్ష్యం ఉంచే కృప తెచ్చేతండి. నీకు విరోధంగా ప్రభు, నీ రాజ్యానికి విరోధంగా అధికారాన్ని సాధిరపరచుకోండి. యూదులకు సమాధానం తెచ్చండి. ఈ దినం ప్రభు నీ పరిశుద్ధమైన సన్నిధిలో మీరు అనుగ్రహించే మహా ఆశీర్వాద పొందులు సాయం చేస్తూ నీ దీవనాశ్రమం మాత్రం మమ్మల్ని ఖండించమని ఈ సోదరి నాయన ప్రేమని స్థాయిని కొనాల్చేస్తూ ప్రతి బిడ్డపైన కృపించి కనికరించి మీరే తండ్రి దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వస్తున్నాను తండ్రి. ఆమేన్.